17వ వచనములో he says also understanding what the will of the Lord is. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. This is another important aspect. ఇది మరొక ముఖ్యమైన విషయం. Doing the will of God. దేవుని చిత్తమును జరిగించుట. This is what is lacking these days. ఈ దినాల్లో కొరతబడి ఉన్నది ఇది. We are very hasty with regard to our decisions. మన యొక్క తీర్మానముల విషయమై చాలా తొందరపడుతూ ఉంటాం. We are living in computer age. ఈ కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్నాం. Just as at the click of the mouse everything comes. మౌస్ పెట్టి క్లిక్ చేస్తే అన్ని వచ్చేస్తున్నాయి. We want everything at the click of the mouse. అంత త్వరగా అన్ని జరగాలని ఆశిస్తాం. Don't want to wait for the Lord's will. ప్రభు చిత్తము కొరకు కనిపెట్టి వేచి ఉండే ఓపిక లేదు. Do not want to wait in prayer to find the Lord's will. ప్రార్థనలో కనిపెట్టి ప్రభు చిత్తము కనిపెట్టే ఓపిక లేదు. Do not want to read and search the scriptures for the Lord's will. లేఖనాలు చదివి దేవుని చిత్తాన్ని గ్రహించాలన్న ఆశ లేదు. And that is why ఆ కారణం many believers are in regret today. అనేక మంది విశ్వాసులు ఈ రోజు తాము చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపడి బాధపడుతున్నారు. Many are in tears today. అనేకులు కన్నీటిలో ఉన్నారు. Their life is being wasted. జీవితము వృధా అయిపోయింది. Their children's lives have been wasted. బిడ్డల జీవితాలు నాశనమైనాయి. Families are breaking. కుటుంబాలు విడిపోతున్నాయి. Quarreling in the homes. కుటుంబాల్లో కేకలు. And you, without consulting the Lord and His will, దేవునిని ఆయన చిత్తమును నీవు తెలుసుకోక you are going and purchasing houses, పోయి ఇండ్లు కొనుక్కుంటున్నారు, building houses, ఇండ్లు కడుతున్నారు. you never once asked the Lord, Lord, is this your will? ఒక్కసారైనా ప్రభువా ఇది నీ చిత్తమా అని అడిగినావా? Shall I do this or not? ప్రభువా ఇది చేస్తున్నా వద్దా? In 1 Samuel chapter 30, మొదటి సమూయేలు 30లో we read there how David lost everything in Ziklag. సిక్లగులో దావీదు సమస్తమును కోల్పోయినాడు. They all lifted up their voices and wept so much there was no strength in them to weep. అందరూ ఎంతగా ఏడ్చినారంటే ఏడ్చడానికి శక్తి లేనంతగా ఏడ్చినారు. And at that time, ఆ సమయంలో those who were companions of David, they took up stones to kill him. దావీదు యొక్క స్నేహితులే ఆయనతో ఉన్నవారే రాళ్ళు తీసుకుని చంపడానికి రాళ్ళు తీసుకున్నారు. What a difficult position in which he was. ఎటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో దావీదు ఉన్నాడు. Now he must take action quickly. ఇప్పుడు త్వరగా చర్య తీసుకోవాలి. Hastily he must run out of the enemies. శత్రువు పరిగెత్తిన వాడిని వెంటబడాలి. Otherwise, లేకపోతే there is a danger of being stoned to death. తిరిగి అవి సంపాదించుకొని వెనక్కి రాకపోతే వీళ్ళు స్నేహితులంతా రాళ్లతో కొట్టి చంపుతారు. At that moment, ఆ క్షణములో, in that predicament and situation, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో what is David doing? దావీదు ఏం చేస్తున్నాడు? What is he opting? దేనిని ఎన్నుకుంటున్నాడు? With what was he forced? దేని వలన ఆయన బలవంత పెట్టబడుతున్నాడు? David sought the will of the Lord. దావీదు దేవుని చిత్తమును వెతికినాడు. He says, Lord, shall I go or not? ప్రభువా ఈ అమాలేకీయుల వెంట వెలుదునా లేదా? Shall I pursue them or not? వాళ్ళను వెంబడించేదా లేదా ప్రభువా? Will you deliver them to me or not? ప్రభువా వాళ్ళను నా చేతికి అప్పగిస్తావా లేదా? And then the Lord told him, అప్పుడు ప్రభు చెప్పినాడు, go, వెళ్ళు, and you'll recover all. నీవు సమస్తము సంపాదించుకుంటావు. And then afterwards we see, ఆ తర్వాత మనం చూస్తాం, because he found the Lord's will and with the Lord's permission he pursued after them. దేవుని చిత్తమును కనుగొని దేవుని చిత్త ప్రకారముగా వాళ్ళను వెంబడించినాడు గనుక What did the Lord do? ప్రభు ఏం చేసినాడు? Twice it comes in that portion. ఆ భాగంలో 2 పర్యాయములు వ్రాయబడింది. David recovered all. దావీదు సమస్తమును తిరిగి సంపాదించెను అని వ్రాయబడింది. Nothing was lost. ఏది కోల్పోలేదు. Nothing was deprived. ఏది కొరత లేదు. What is your condition today? ఈ మధ్యాహ్నం నీ స్థితి ఎలాగున్నది? Maybe you are also in a loss today. ఒకవేళ నీవు కూడా నష్టములో ఉన్నావేమో. You know why? ఎందుకు? In Isaiah chapter 28, యెషయా గ్రంథం 28 verse 16, 16వ వచనం, the last portion says, చివరి భాగం చెప్తుంది, he that believeth shall not make haste. ఆ విశ్వాసముంచువాడు విశ్వసించువాడు కలవరపడడు, తొందరపడడు. Both are important. రెండు ప్రాముఖ్యమే. Two different things are there in English and then Telugu. ఇంగ్లీష్ లోను తెలుగులోను రెండు సంగతులు ఉన్నాయి. In Telugu, తెలుగులో కలవరపడడు. In English, లో తొందరపడడు. But what are we doing? అయితే మనం ఏం చేస్తున్నాం? We are తొందరపాటు కలిగి ఉన్నాం. కలవరపడుతున్నాం. So we are running. గనుక పరిగెత్తుతున్నాం. No time for the Lord. ప్రభు కొరకు సమయం లేదు. No time to find his will. ఆయన చిత్తము కనుగొనడానికి వేచి ఉండడం లేదు. No time to pray about it. దాని గురించి ప్రార్థిస్తామన్న సమయం లేదు. No time to search the scriptures. లేఖనాలు చదివి పరిశోధిస్తామన్న సమయం లేదు. We are hasty. We are running.
తొందరపడుతున్నాం, తొందరపాటులో పరిగెత్తుతున్నాం. How sad it is. ఎంత దుఃఖకరము. That is why there is so much of loss, ఆ so కారణం much చేతనే of spiritual damage in ఎంతో the believers నష్టము. today. ఈనాడు విశ్వాసుల జీవితంలో ఈ తొందరపాటు వలన ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టము కోల్పోయి ఉన్నాము. This is a trap from the enemy. ఇది సాతానుని యొక్క ఒక పన్నాగం. Wasting our time is one trap. మన సమయాన్ని వృధా చేయడం ఒక పన్నాగము. The second trap is రెండవ పన్నాగం not to find the Lord's will. దేవుని చిత్తమును కనుగోకుండా చేయుట. So for that, what will the enemy do? దాని కొరకై శత్రువు ఏం చేస్తాడు? He will bring lot of urgent things in our lives. మన జీవితంలో అనేకమైనవి అర్జెన్సీ, ఇవి తొందరపాటు లేదా ఇవి త్వరగా చేయాలని I have తీసుకొస్తాడు. to take a decision, ఒక తీర్మానం and చేయాలి. then I will tell the people, తర్వాత ప్రజలకు చెప్తాను, I have to pray. ప్రార్థన చేయాలి. I'll tell you tomorrow. ప్రార్థన చేసి రేపు చెప్తాలే, లేకపోతే వచ్చే వారం చెప్తాను. వచ్చే వారం చెప్తాలే. కుదరదండి. అట్లా కుదరదు. Tell right now. ఇప్పుడు చెప్తేనే, లేకపోతే పోయింది అంతే. లేకపోతే పోతుంది. So what are we doing? మనం ఏం సరే చేస్తున్నాం? సరే సరే. సరే సరే అంటున్నాం. And sometimes కొన్నిసార్లు our spouses, they play a very good role, godly role, spiritual role. మన భార్యలు లేకపోతే మన భర్తలు చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ పాత్ర పోషిస్తారు. I'm glad brother used Bharta also. Very nice. So what they do? ఏం చేస్తారు? ఏంటండి? ఏంటమ్మా? అప్పుడే మాట ఇచ్చేసావు, ఇప్పుడే మాట ఇచ్చేసినావే, అప్పుడే ఇచ్చేసావే, అప్పుడే ఇచ్చేసినావే. ప్రార్థన లేదా? ప్రార్థన చేయొద్దా? దేవుని వాక్యం లేదా? దేవుని వాక్యం చదవాలి దేవుని కదా? చిత్తం లేదా? దేవుని చిత్తం కనుగొనాలి కదా? ఏమయ్యా ఇఫ్ యు వెయిట్ ఫర్ ఆల్ దట్, అదంతా దాని కొరకు కనిపిస్తే ఆ ప్లాట్ పోతది, మనకు పోతుంది. ఆ ప్లాట్ ఎవడో కొనుక్కుంటాడు. And then we go for that plot. వాళ్ళ ప్లాట్ దగ్గర పోతాము, ఇల్లు కట్టేస్తున్నాము, ఇల్లు కడుతున్నాము. After that, దాని తర్వాత prayer request is coming. అప్పుడు ప్రార్థన మనకి వస్తుంది. What is the prayer request? ఏమిటి ఆ ప్రార్థన? We are having lot of problems in our new house. మా ఇంటిలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నాము, చాలా సమస్యలు వచ్చి పడినాయండి, ప్రార్థన చేయండి. ఎందుకు రాదండి? ఎందుకు రావు? You have not found the Lord's will. దేవుని చిత్తం కనుగోలేదు. Lord has kept another place for you. దేవుడు నీ కొరకు వేరే స్థలం పెట్టి A ఉండగా, better place for you. నీ కొరకు శ్రేష్టమైన స్థలము, A peaceful place for you. సమాధానకరమైన స్థలము, Close to the house of God. దేవుని ఇంటికి దగ్గరలో. But you lost it. దాన్ని వద్దనుకున్నావు. And in the meanwhile, ఈ మధ్యలో problem here, సమస్య ఇక్కడ, you lost that place also. ఆ స్థలం కూడా కోల్పోతావు. This is the trap enemy is laying. ఇటువంటి పన్నాగములు, ఉచ్చులు శత్రువు మనకు పెడుతున్నాడు. So that is why we must have a careful walk in our lives. గనుకనే మనము మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా నడవాలి.